దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్యా డైమండ్స్ నుండి. ముఖ్యంగా ఉగాది సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సరం నూతన ఉగాది సందర్భంగా దివ్యా డైమండ్స్ ప్రేక్షకులకు కానీ ఖాతాదారులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఉగాది అనగానే జాతకము, పంచాంగము అండ్ ఖర్చు, ఆదాయము, ఇన్కమ్ ఇవన్నీ ప్రతి ఒక్కరు ఈవెన్ రాజకీయ పార్టీలు కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ జాతక పంచాంగాలు అన్నది పఠనం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం బాగుండాలని అందరూ ఇట్లా కోరుకుంటూ ఉంటారు. సో అది ఎలా ఉంది, ఇప్పుడు మనం ఏ రాశి వారికి ఎలా ఉందన్నది చాలా అధ్యయనం చేసి మీకు ఒక చిన్న వన్ లైన్ టిప్స్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా 4 పారామీటర్స్ ఏందన్నది మనం చూద్దాం. తర్వాత గుడ్ ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా చూద్దాం. ఇక్కడ ఆదాయం, వృశ్చిక రాశి వారికి ఆదాయం 8 పాళ్ళు, వ్యయం 14 పాళ్ళు, ఖర్చు ఎక్కువ ఉంది. అండ్ తర్వాత రాజపూజ్యం 4 పాళ్ళు, అవమానం 5 పాళ్ళు. సో ఇది కూడా అవమానం కూడా 5 పాళ్ళు ఉంది. అండ్ గౌరవింపబడేది 4 పాళ్ళు ఉంది. సో ఈ విధంగా అంత ఆశాజనకంగా లేకపోయినా పర్వాలేదని చెప్పాలి. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే సూర్యుడు అండ్ గురుడు అంటే జూపిటర్. ఇక మీరు కూడా ఫలితాలు ఏంటి అన్నది చూస్తే సంకల్ప సిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. మీరు సాధించాలంటే ఓర్పు, కృషి, పట్టుదల ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి ఇంకెక్కువ అవసరం. ఎందుకంటే ఆ విధంగా చేస్తేనే మీకు సక్సెస్ ఉంటుంది. తర్వాత ఆదాయం, వ్యయాలు, అంచనాలు విరుద్ధంగా ఉంటాయి. ఒకసారి ఎస్టిమేషన్స్ రాంగ్ అవుతాయి. సో ఇన్కము ఇవన్నీ తప్పుడు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా కాన్షియస్గా మీరు ప్రతి స్టెప్లో అనేది మీరు డెసిషన్ తీసుకోవాలి. తరచు రుణాలు చేయవలసి వస్తుంది. అవసరాలను అతి కష్టం మీద నెరవేరుతాయి. అంటే ఇప్పుడు బాగా చాలా వరకు రుణాలు చేయాల్సి వస్తుంది. అండ్ అదే అవసరాలు ఏదైతే ఉన్నాయో దానికి అది కష్టం మీద నెరవేరుతూ ఉంటాయి. ఇక స్థిరాస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్థిరాస్తి అనగానే ల్యాండ్ రిలేటెడ్, అది ప్లాట్ కానీ ఇల్లు కానీ ఏదైనా చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి. చాలా కాన్షియస్గా ఉండాలి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒత్తిళ్ళు, ప్రలోభాలకు లొంగవద్దు. ఏం లేదు, చాలా వరకు కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాకపోతే కుదేలు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒత్తిళ్ళు వస్తాయి. దానివల్ల మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారనుకోండి, విజయం మళ్ళీ మీదే అవుతుంది. కాకపోతే ఒత్తిళ్ళు సహజంగా వస్తూ ఉంటాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మంచి రిలేషన్స్ బంధుమిత్రులతో నెలకొంటాయి. తర్వాత తరచూ శుభకార్యాలలో పాల్గొంటారు. వాస్తు దోష నివారణ ఫలితాలు నిదానంగా కనిపిస్తాయి. వాస్తుపరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మీకు దాని ఫలితాలు ఏదైనా మీరు ఏదైనా రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎన్నో కొత్త టెక్నిక్స్లో ఇప్పుడు వాస్తు రెమెడీస్ అన్నది ఇప్పుడు వస్తున్నాయి. అండ్ చాలా వరకు ఇప్పుడు మా ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద డ్యామేజ్ చేయకుండా, పెద్ద ఇండ్లు కూల్చకుండా మనము వాస్తు రెక్టిఫికేషన్ అనేది మనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దివ్యా డైమండ్స్లో ఇప్పుడు ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్లో దీన్ని కూడా వాస్తు సరిచేసే విధానాన్ని కూడా రత్నాలతో ఎలా మనం వాస్తును సరి చేసుకోవచ్చు అన్నది ఒక రీసెర్చ్లో భాగంగా ఇప్పుడు మేము వాస్తు రెక్టిఫికేషన్స్, వాస్తు కన్సల్టేషన్ కూడా ఇప్పుడు దివ్యా డైమండ్స్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ని మీరు పొందవచ్చు. తర్వాత పెట్టుబడులకు తరుణం కాదు, మంచి సమయం కాదు పెట్టుబడులకు. కాబట్టి వీలైనంతవరకు పెట్టుబడులు, ఎక్స్పాన్షన్స్ అనేది కొద్దిగా టైం తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా కూడా కొంతవరకు కొంచెం బెటర్మెంట్ ఉంటుంది మీకు. అండ్ కీలక పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వర్తిస్తాయి. కీలకంగా రంగం అంటే మొత్తం మీద పదవులు కానీ అండ్ ఏమైనా సభ్యత్వం కానీ ఇలాంటివన్నీ పొందే అవకాశం ఉంది. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కాంపిటీటర్స్ కానీ ప్రత్యర్థులు ఎవరైనా ముఖ్యంగా ఇది రాజకీయ రంగం వాళ్ళ కోసం చూసి చెప్పడం జరుగుతుంది. ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా అంటే రాజకీయం అనగానే ఎవడు ప్రత్యర్థి అన్నది కూడా మనకు తెలియదు. వాడు మనతోనే ఉంటాడు, వాడే ప్రత్యర్థి ఉంటాడు. సో అలాంటి వాళ్ళని మనం గుర్తుపట్టడం కష్టం. చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అండ్ తర్వాత ఉద్యోగస్తులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
తర్వాత ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు మీకు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. అండ్ బిల్డర్లు, కార్మికులకు ఆదాయం బాగుంటుంది. అండ్ వ్యాపారంలో గణనీయమైన పురోగతి సాధిస్తారు. బిజినెస్లో ఉన్న వాళ్ళు చాలా వరకు మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఉమ్మడి కంటే సొంత వ్యాపారాలే అండ్ ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి. సో మనం పార్ట్నర్షిప్ బిజినెసెస్ కంటే ఇండిపెండెంట్గా చేసే బిజినెస్లే చాలా వరకు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే జ్యోతిశాస్త్రపరంగా కెంపు, కనకపుష్యరాగం ఈ 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల కూడా చాలా వరకు మీకు ఆ క్యాపబిలిటీస్ అనేవి పెరుగుతాయి. రత్నాలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల రేస్ పాసే మన బాడీలో పడుతూ ఉంటే చేసేదంతా మనమే. కాకపోతే ఆలోచన విధానం అనేది ఇంపార్టెన్స్, ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అన్నది ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనము ఒక కరెక్ట్ డెసిషన్లో మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 3, 5, 9, 12, 14, 18, 19, 21 ఇది మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలను మీరు అనుకూల పరిగణలోనికి తీసుకొని మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే విజిబుల్ చేంజెస్ రావాలి అంటే మనకు రత్నాల వల్లనే వస్తాయి. ఎందుకు వస్తుంది అంటే ఇది నేనేదో ఈ రత్నాల వ్యాపారంలో ఉన్నందుకు చెప్పటం లేదు. ఇది అనాదిగా రత్నాలు పెట్టుకుంటే అదృష్టం ప్రభావితం చేస్తామని శాస్త్రము చెప్తుంది. ఈవెన్ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. కాస్మిక్ రేస్ కాన్స్టెంట్గా మన బాడీలో పడుతూ ఉంటే మనం ఆలోచన విధానం మారుతుంది. పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ ఆలోచన విధానము మారుతుందో సక్సెస్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఇంటర్ రిలేషన్ ఉంటాయి. కాబట్టి ఫీల్ ఫ్రీ టు మీరు కాంటాక్ట్ చేయండి దివ్య డైమండ్స్ను. తప్పకుండా మోర్ డీటెయిల్గా చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు చేయడం జరుగుతుంది. అండ్ అలాగే రత్నాలు కూడా ప్రపంచంలో వాల్యూ ఉండే విధంగా దివ్య డైమండ్స్ నుండి ఇష్యూ చేసే ప్రతి ఒక్క రత్నం సర్టిఫికేట్ అన్నది గ్లోబలీ వాల్యూడ్ ఉంటుంది. అలాంటి రత్నాలే మనకు జాతక ఫలితాలు ఇస్తాయి తప్ప ఏదో తొక్కబడుతుందనో ఏదో మెరుస్తుందనో ఇలా పోయినవన్నీ దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి. డబ్బు పోవడమే కాకుండా దానివల్ల డూప్లికేట్ స్టోన్ అయితే ఏమైపోతుందంటే అండ్ డిసీజెస్ లాంటివి వస్తాయి. అది ఎంత దారుణం అండి. మనము డబ్బు పోవడమే కాకుండా ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మీరు ప్రతి రత్నాల విషయంలో కేర్ఫుల్గా ఉండండి. ఏ రత్నాల విషయమే కాకుండా జ్యోతిష విషయమే కాకుండా ఏది అవసరం ఉన్నా జస్ట్ దివ్య డైమండ్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. దివ్య డైమండ్స్ కాల్ చేయండి. వీఆర్ ఆల్వేస్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే బీయింగ్ ఏ జెమాలజిస్ట్ అండ్ బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ జెమాలజిస్ట్ అండ్ పిహెచ్డీ ఇన్ జెమాలజీ కాబట్టి వీఆర్ గివింగ్ మ్యాక్సిమం అవేర్నెస్ టు ద పబ్లిక్ అండి. ఎవరు మోసపోకుండా ఉండాలి. ఎందుకంటే ఒక పక్క 80% పైన 90% వరకు డూప్లికేట్స్ ఉన్నాయి. మరి డూప్లికేట్ విక్టిమ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో పరీక్ష చేస్తూ ఉంటాను, టెస్ట్ చేస్తుంటాను. కాబట్టి సో ఇంత రత్నధారణ పెట్టుకోవడం అనేది ఒక యోగం. అలాంటిది ఆ యోగం అన్నది ఎన్నో రకాలుగా ఈ స్వార్థపూరితమైన ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ మీరు ఆదమర్చిపోయినా డూప్లికేట్ వచ్చేస్తుంది. అది ఎలా తెలుసు? బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ వాల్యూర్ జెమ్స్ వాల్యూర్ కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే చాలా సందర్భాల్లో జనాలు ఎప్పుడు వస్తారండి, ఇప్పుడు నిజంగా ఒక రత్నం పెట్టుకుంటే కరెక్ట్ రత్నము కరెక్ట్ అడ్వైస్ ప్రకారం పెట్టుకుంటేనే ప్రభావం ఉంటుంది. ఈ రెండిట్లో 5-6 పారామీటర్స్లో ముహూర్తం లేకపోవడము, కరెక్ట్గా అడ్వైస్ చెప్పకపోవడము, కరెక్ట్ రత్నాలు పొందకపోవడము, ఇలాంటి ఎన్నో పారామీటర్స్ మీద ఒకవేళ బై మిస్టేక్ జరిగితే దానివల్ల ప్రయోజనం ఉండదు. సో మీరు ఇంకా నష్టపోతారు. డబ్బులు పోతే దానికి రీసేల్ వాల్యూ కూడా ఉండదు. ఒకరు వాడింది ఇంకొకరు వాడకూడదు. సో ఇలాగా మల్టిపుల్ వేస్లో ఇలాంటివి అన్నది ఉంటుంది. అండ్ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఒక స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేసుకోవాలి. ఆ బెనిఫిట్ ఉంటుంది అప్పుడే. సో ఇలాంటివన్నీ ట్రాన్స్పరెంట్ విధానం దివ్య డైమండ్స్లో ఉంటుంది. కాబట్టి మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. ఎందుకంటే మాదాపూర్ హెడ్ ఆఫీస్, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. నో హాలిడే మాదాపూర్ అండి.